హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియోలో మనం ధనుష్ నటించిన 50వ చిత్రం రాయన్ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ని కనుక మనం చూసినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ఒక రివెంజ్ డ్రామా అని మనకైతే అర్థమవుతుంది. ఈ మూవీలో ధనుష్, సందీప్ కిషన్, ఎస్జే సూర్య ఇంకా కొంతమంది ఫేమస్ యాక్టర్లు అయితే నటించారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మొదటి నుంచి చివరి వరకు రెహమాన్ గారు చాలా డిఫరెంట్గా ఒక రివెంజ్ డ్రామాకి, ఒక మాస్ మూవీకి ఎలా ఉండాలో అలా డిజైన్ చేశాడు. ఇది కొంచెం మనకి కొత్తగా అనిపిస్తుంది. ఈ బీజిఎం అనేది మనకు నచ్చాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది మెలోడియస్గా కానీ సినిమాటిక్గా కానీ లేదు, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇంకా ఈ ట్రైలర్లో ధనుష్ యాక్టింగ్, ధనుష్ గురించి మనకు అందరికీ తెలిసిందే. అతను ఒక డిఫరెంట్ యాక్టర్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రల్ని చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇందులో అయితే అతని యాక్టింగ్ చాలా సీరియస్గా, ఇంకా చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ అని మనకు అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ అపర్ణ బాలమురళి, ఆమెకు ఈ ట్రైలర్లో ఎక్కువ స్పేస్ దక్కలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ మూవీలో ఒకటి ధనుష్, రెండోది ఎస్జే సూర్య, వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్, మెయిన్ ఆపోనెంట్ అని మనకు అర్థమవుతుంది. ఇంకా సందీప్ కిషన్ ఇంకొక పాత్ర ధనుష్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్లో నటిస్తున్నారు. మొత్తానికైతే ఈ ట్రైలర్ని చూసినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఒక రివెంజ్ డ్రామా. ఇంకా ట్రైలర్ మొత్తం డార్క్గా, సీరియస్గా, బ్లడ్తోని, వైలెన్స్తోని, ఎమోషన్స్తోనైతే ఉంది. ఎమోషన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో వ్యూవర్స్, ఇది రాయన్ మూవీ ట్రైలర్ రివ్యూ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.